హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే 25 ఇంచెస్ బ్లౌజు మెజర్మెంట్తో నేను బ్లౌజ్ని కట్ చేశాను. ఆల్రెడీ ఇప్పుడు మనకు లైనింగ్ ఇదంతా జాయింట్ చేసుకున్నాను. ఇదిగో చూడండి, 25 ఇంచెస్ వచ్చింది. రౌండ్ ఫిగర్ వచ్చేసి 50 ఇంచెస్. ఇది నేను ఇప్పుడు ముందరి పార్ట్స్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే డాట్స్ ఎలా వేసుకోవాలి, ఇంత పెద్ద బ్లౌజ్కి ఎలా మనం చూసుకోవాలి ఒకసారి చూద్దాము. ఇప్పుడు డాట్స్ వేస్తున్నాను. మెయిన్ డాట్ దీనికి స్ట్రైట్గా ఇలా ఉండాలి. ఇదిగో ఫస్ట్ డాట్ ఇలా వేసుకొని, ఇదిగోండి ఫస్ట్ డాట్ ఇలా వేస్తున్నాను. ఇక ఇలాగే మనం 4 డాట్స్ ఇట్లా వేసుకుంటాం కదా. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసుకుందాము ఇది, ఎందుకంటే మనకి ఇది పెద్ద బ్లౌజ్ కదా, ఇది ఎలా వేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు, అందుకోసం అని చెప్పి వీడియో పెడుతున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ డాట్స్ అనేది మనకు 4 ఒక చోట కలవకుండా కొంచెం గ్యాప్ వదిలిపెట్టాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ కొంచెం గ్యాప్ రావాలి మనకు మధ్యలో. ఇలా వేసి 2 కూడా ఇలాగే వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు షేప్ పట్టి వేస్తున్నాను. ఇదిగోండి షేప్ పట్టి పైన ఇది మనకు బ్లౌజ్ వేసుకుంటాం కదా, ఆ తర్వాత లైనింగ్ వేసుకుంటాము. ఇలాగ వెన్నీ వేసుకుని జాయింట్ చేసుకుంటాం. వీళ్ళకి మీటర్ క్లాత్ కూడా సరిపోదు, మీటర్ పావు అయితే సరిపోతుంది. ఆ మీటర్ పావు కూడా కొంచెం జాయింట్ అనేది పడుతుంటుంటుంది. ఇదిగోండి ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది మీటర్ పావు క్లాత్ తీసుకున్నాను, లైనింగ్ క్లాత్ మీటర్ పావు తీసుకున్నాను. ఇక బ్లౌజ్ వచ్చేసి శారీలోది. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ అంతా ఇలాగే చేసుకోవాలి మనం. అన్ని బ్లౌజుల మాదిరిగానే ఇది కూడా సేమ్ దాంట్లాగే వేసుకోవాలి. ఇలా వేసుకొని మనము ఇది ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం రోల్గా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత మనము రోల్గా మనం ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేస్తుంటాం కదా, జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మన లోపల నుంచి ఇలా లాగేస్తే మనకు ఇది మనకు క్లియర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది కాజా పార్ట్, ఇది కాజా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇక్కడ పైన వేసేసుకొని మన మధ్యలో ఒకటి మనం లైనింగ్ క్లాత్ పెడితే ఇంకా కొంచెం దళసరిగా ఉంటుంది, అందుకని నేను ఒకటి లైనింగ్ క్లాత్ కూడా పెట్టేశాను ఇందులో. ఇలా పెట్టిన తర్వాత మనం ఇలా వేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇక మళ్ళీ ఫోల్డింగ్ చేసి మనకు కాజాకు కొంచెం ముందు వైపు పెంచుకోవాలి కదా, అందుకని ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా అనుకుని మనం ముందు వైపు కొంచెం పెంచుకోవాలి కదా. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా చేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ఇప్పుడే ఉంది కదా, ఇదిగోండి నేను ఆల్రెడీ ముందే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం షోల్డర్ జాయింట్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ అనేది ఇదిగోండి ఇక్కడ కొంచెం చూసుకోండి ఇక్కడ, ఎందుకంటే మనకు నెక్ వైపు కొంచెం డౌన్లో కనుక్కొని తీసుకోవాలి. ఇలా వేసుకుంటున్నాం కదా, ఇది కొంచెం డౌన్లో కని తీసుకొని నెక్ ఇలా వేసేసుకోవాలి. 2 జాయింటింగ్ చేసుకోవాలి, డబుల్ స్టిచ్చింగ్తో చేసుకోవాలి. 2 టైమ్స్ ఇలాగే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్ పీస్ వేసుకోవాలి. ఇక మామూలుగా ఇప్పుడు మనం క్రాస్ పీస్తో కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా, లైనింగ్ పీసులు, అవన్నీ కూడా జాయింట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకు నెక్ పీస్ జాయింట్ చేస్తున్నాను.
ఇలా నెక్ పీస్ అంతా కూడా మనం బ్లౌజ్ అంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇది మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి తప్పనిసరిగా మనకు జాయింటింగ్ పడుతుంది. ఇది శారీలోది వచ్చిన బ్లౌజు. ఇక్కడ మనం ఇలా జాయింటింగ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పీస్కి కూడా సేమ్ అదే దీని మాదిరిగానే లైనింగ్ పీస్కి కూడా జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్లన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇదిగోండి మీకు లైనింగ్ పీస్కు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. జాయింటింగ్ అనేది ఇలా వేసుకొని మనం ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ ముక్కలు చిన్న పీసులు కట్ చేసుకున్నాను కదా, ఈ పీసులు అనేది ఇప్పుడు మనం ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి చివరి భాగాన ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని జాయింటింగ్ చేసుకోవాలి. 4 వైపులా ఇలాగే వేసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇలా మళ్ళీ ఇంకొకటి కూడా సేమ్ దాని మాదిరిగానే ఇంకొకటి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా 4 పీసులు. ఇదిగోండి 4 పీసులు 4 వైపులు వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ డబుల్ ఫోల్డింగ్తో ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఇదిగోండి మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసి మనకు కావలసిన ఇప్పుడు మనకు హ్యాండ్ ఎలాగుంటుంది అలా కట్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము పై పీస్ ఉంటుంది కదా, పై పార్ట్ ఇప్పుడు ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. పై పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ ఇలాగే దీని మాదిరిగానే ఇదిగోండి ఇలా వేసుకున్నాను జాయింటింగ్. వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ను మనం పైన వేసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ అనేది ఉంది కదా, ఇదిగోండి లైనింగ్ పైన వేసుకొని ముక్క తిప్పేసేస్తున్నాను. బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా వెయ్యాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం ముక్క తిప్పేసేస్తున్నాం, అంటే సీదా చేసేస్తున్నాం. ఇదిగోండి సీదా చేసుకున్న తర్వాత మనం ఇలా గట్టిగా నొక్కి పట్టుకొని మనము మళ్ళీ ఒకసారి కొంచెం సాఫ్ట్గా అనుకోవాలి. అంటే మనకు క్లియర్గా మనకు క్లాత్ అనేది చక్కగా ఉండాలి కదా, అందుకోసం ఇలా ఉండాలి. మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కట్ చేసుకొని మళ్ళీ లైనింగ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ లైనింగ్ దీని చుట్టూ కూడా సేమ్ ఇలాగే దీని మాదిరిగానే వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకుంటూ వచ్చి ఇదిగోండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా పై పీస్ది, ఇదంతా కూడా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేయాలి. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా మనకు, అంటే మనకు లైనింగ్ది మనకు అసలు మెజర్మెంట్ కరెక్ట్ మెజర్మెంట్ లైనింగ్తో వేసుకున్నాం. ఇలా వచ్చేసింది, ఇది సెంటర్. ఇక బ్లౌజ్ మనకి ఇది హ్యాండ్ అనేది ఇలా వచ్చేసింది కదా, ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.